సంఘాల పక్షంగా కాకినాడలో 150 సంవత్సరాల చరిత్ర గల ది క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ లో ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ 47వ ఏపీ స్టేట్ మిషనరీ కన్వెన్షన్ ద్వారా 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. జోసెఫ్ బేనీ మాట్లాడుతూ ఈ కన్వెన్షన్ ఇక్కడ పెట్టడం మేమంతా సంతోషిస్తున్నాం. అలాగే అనేక మంది దైవజనులతో వర్తమానం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే శ్రీకాకుళం నుండి కర్నూలు వరకు అన్ని రాష్ట్రాల నుండి అన్ని జిల్లాల నుండి రోజు అనేక మంది ప్రతినిధులు హాజరయ్యారు. ది క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘము కోయర్స్ వారిచే ప్రత్యేక దైవగీతాలు ఆలపించారు. కాకినాడ పట్టణంలో ఉన్న క్రైస్తవ సమాజం 3 దినాలు సహకరించారన్నారు. కాకినాడ పట్టణాలతో క్షేమం కొరకు, ఆంధ్ర రాష్ట్రాల యొక్క క్షేమం కొరకు, భారతదేశం యొక్క సృష్టిని, ప్రభుత్వం కొరకు, శాంతి భద్రత కొరకు ప్రజలందరూ కూడా గొప్ప వెలుగును పొందుకుని రక్షింపబడాలని ప్రత్యేక ప్రార్థనలు జరిగాయన్నారు. అలాగే సండే స్కూల్ పిల్లలచే ప్రత్యేక సాంగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎం సభ్యులు, ది క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ పట్టణంలో క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘ ఆవరణంలో 47వ ఇండియన్ మిషన్ ఐఎం ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ వారు ఏర్పాటు చేసిన స్టేట్ కన్వెన్షన్ అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, ఆశీర్వాదకరంగా ముగించబడడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి ఈ ఐఎం ప్రతినిధులు, అనేక మంది భక్తులు ఈ స్థలానికి రావడమే కాకుండా ఈ యొక్క స్థలంలో దేశ క్షేమం కొరకు, దేశ భద్రత కొరకు, దేశ శాంతి కొరకు, సుస్థిర ప్రభుత్వం కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు మాకు సహాయం చేశారు. ఎంతో వందల మంది, వేలాది ప్రజలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జయకరంగా జరిగించారు. వారందరికీ నా శుభాలు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో ఎంతో సహకరించిన క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ కార్యవర్గానికి, సంఘానికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.